హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ గోంగూర కర్రీ. ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఇది పచ్చడి కాదు. మటన్‌లో, చికెన్‌లో అది ఎప్పుడూ రెగ్యులర్‌గా ఏస్తూనే ఉంటాము. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. పక్కా ట్రై చేయండి. గోంగూరని మనం గిల్లి పెట్టుకొని బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఓవర్ నైట్ ఆరబెట్టుకోవాలి. 2, 3 టైమ్స్ వాష్ చేయాలి. అందులో సన్న ఇసుకుంటది. 2, 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఓవర్ నైట్ అలా వదిలేస్తే ఆకులు తడి లేకుండా పోతుంది. పోపు కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎల్లిపాయ. ఆనియన్స్ ఏంది ఇన్నున్నాయి అనుకుంటున్నారా? ప్లెయిన్ గోంగూర గదా! ఆ మాత్రం ఉండాలిలే ఇంకా. ఆయిల్ గూడా రెగ్యులర్ కర్రీస్ మీద కొంచెం ఎక్కువేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు, అలాగే ఎల్లిపాయ. ఎల్లిపాయ అయితే కంపల్సరీ రెగ్యులర్‌గా వాడండి. అన్ని కర్రీస్‌లో హెల్త్‌కి చాలా మంచిది. పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు. ఇవి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫైనల్‌గా మన ఆనియన్స్. ఆనియన్స్‌ని గూడా ఎక్కువగా యూజ్ చేయండి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు గదా! పాత రోజుల్లో. కంపల్సరీ ఆనియన్స్‌ని ఎక్కువగా యూజ్ చేయండి. ఈ ఆనియన్స్ మగ్గాలంటే టైం పడుతుంది గదా! కాస్త సాల్ట్ ఎయండి. త్వరగా మగ్గే ఛాన్స్ ఉంటది. ఇవి ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం పసుపు. పసుపేసిన తర్వాత ఇప్పుడు మన గోంగూర. గోంగూర అలా ఎయగానే ఏంటో కలర్ షేడ్ అవుతది. చుక్కకూర, గోంగూర ఇవి 2 షేడ్ అయితాయి. మిగతా ఏ ఆకుకూరలు షేడ్ అవ్వవు. మేబీ పుల్లగుండడం వల్లో ఏమో! ఈ గోంగూర మగ్గిన తర్వాత ఇది మగ్గడానికి ఒక 10 మినిట్స్ టైం పడతది. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. అడుగంటే ఛాన్స్ ఉంటది కాబట్టి. ఇవి అలా ఫ్రై చేస్తూనే ఉండాలి. కావాలంటే మనం ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువేసుకొని అలా చేసుకుంటే గూడా 1 వీక్ వరకు నిల్వుంటది. ఏం ఖరాబ్ గాదు. ఆనియన్స్‌ని తాలింపులో బాగా మగ్గిస్తే ఖరాబ్ అయ్యే ఛాన్స్ తక్కువ. ఇలా కొంచెమే అయితే సరిపోతుంది. ఇప్పుడు కారంకి పచ్చిమిర్చి ఎక్కువేసుకుంటే కారం సరిపోతది. ఇది ఎర్ర గోంగూర గాబట్టి పులుపు చూసుకొని కారం పడతది అనిపిస్తే ఏసుకోండి. ఫైనల్‌గా ధనియాల పొడి. కంపల్సరీ కారం పడతది ఎంత పచ్చిమిర్చి ఏసినా. పులుపు ఎక్కువుంటది గాబట్టి. మన గోంగూర రెడీ. వేడి వేడి అన్నం, గోంగూర ఒకసారి ట్రై చేయండి మీరు గూడా. ఎలా వచ్చిందో జెప్పండి. కాకపోతే గోంగూరని ఎప్పుడు చికెన్, మటన్‌తోనే కాకుండా ఒక్కసారి మామిడికాయ పచ్చడేసుకొని అలా ట్రై జేయండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. మామిడికాయ పచ్చడిలో ఎల్లిపాయ మీకు ఎంతమందికిష్టం? కామెంట్ జేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫైనల్లీ మన గోంగూర రెడీ. వేడి వేడి అన్నం. ఆహా!